ఇటీవల కురుస్తున్న వర్షాలకు సాగురంగంతో పాటు వాటి అనుబంధ రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా పశువులకు గ్రాసాల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు వర్షాల సమయంలో ఉండే చల్లటి వాతావరణం, వానజల్లులు, చిత్తడి నేలలు, ముసిరే ఈగలు, దోమల వల్ల పలు వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. పశువుల్లో పచ్చక దొమ్మ, గొర్రెల్లో నీలినాలుక వ్యాధి ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉంటూ ముందుగానే నివారణ టీకాలు వేయించాలంటూ సూచనలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్. వర్షాలు పడిన వెంటనే పశువుల్లో పచ్చకి దొమ్మ అనే వ్యాధి ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హెచ్ఎస్ అంటారు ఈ వ్యాధిని, హెమరేజిక్ సెప్టిసిమియా అని ఇంగ్లీష్లో అంటారు. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా దూడలు, కొన్నిసార్లు పడ్డలు, పెద్ద పశువులు కూడా అకస్మాత్తుగా అంటే ఒక్క రోజులోనే తీవ్రమైన జ్వరం వచ్చి, గురక లక్షణాలు కనిపించి, చీమిడి, ఆ చీమిడి కూడా ఎర్రదారిలో ఒక్కోసారి కనిపించడము, ఇట్లాంటి లక్షణాలతో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తాయి. ఊపిరాడక న్యూమోనియా అనే లక్షణం కూడా ఉంటుంది. ఆ లక్షణాలతో మరణించే ప్రమాదం ఉంటుందన్నమాట. వెంటనే కనుక పశు వైద్యుని సంప్రదించి దానికి అవసరమైన యాంటీబయాటిక్స్ వంటి దానికి ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కాపాడుకోగలుగుతాము. స్ట్రాటజిక్ వ్యాక్సినేషన్ ప్లాన్కి అనుగుణంగా చేస్తూ ఉన్నాము. ఈ కాలంలో గొర్రెల్లో సంభవించే వ్యాధి బ్లూటంగ్ అనే వ్యాధి ఉంది. గొర్రెల కాపర్లందరూ కూడా ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్లూటంగ్ అనే వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది. గొర్రెల్లో ఈ వ్యాధి వర్షాలు పడిన 1 నెల 2 నెలల తర్వాత ఎక్కువగా ప్రబలే ప్రమాదం ఉంది. మన జిల్లాలో కూడా గత సంవత్సరాల్లో ఈ వ్యాధి నమోదై ఉంది. ముఖ్యమైన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, బ్లూటంగ్ అంటే ఆ వ్యాధి పేరు చెప్పిన విధంగానే నాలుక నీలి రంగులోకి మారటము, ఉబ్బటము, అంతేకాకుండా పెదవి చిగుర్లు వాయటము, నురగలాగా సొంగ రావటము, ఆ పెదవి నోటి నిండా కూడా సొంగ ఉండటం ఉంటుంది. అందుకని మన జిల్లాలో దీన్ని నోటి జబ్బు అని కూడా చెప్తా ఉంటారు. తీవ్రమైన జ్వరం కూడా ఉంటుంది. రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతింటాయి కాబట్టి శరీరం అంతా కూడా అన్ని అవయవాల్లో కూడా రక్తనాళాలు పగిలి చిట్లిపోయి ఆ లక్షణాలని కలుగజేస్తూ ఉంటాయి. అందుకని ఎర్ర చార కూడా మనకి సొంగ నుంచి కానీ చీమిడి నుంచి కానీ కనిపించే ప్రమాదం ఉంటుంది. కొన్నిట్లో పారుడు కూడా ఉంటుంది. కొన్ని గొర్రెల్లో ఏంటంటే ఇది ఆ వ్యాధి తగ్గిన తర్వాత మెడ వంకర పోవటము, బొచ్చు ఊడిపోవటం ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. దీంట్లో మరణాలు అంత తీవ్ర స్థాయిలో ఉండకపోయినా కూడా ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలుగా టీకాలు కూడా చేయించుకొని మన పశుపోషకులు నష్టాల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. దోమలు లాంటి కీటకాలు, వాటి ద్వారా ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తిని అరికట్టడానికి మనము దోమలని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి బారిన పడిన జీవాలు కానీ పశువులు కానీ వాటిని మిగతా కట్ట నుంచి ఐసోలేట్ చేసి, అంటే వేరుగా పెట్టి వాటికి యాంటీబయాటిక్ వైద్యం లాంటివి కానీ, పెయిన్ కిల్లర్స్ డాక్టర్ గారిని సంప్రదించి చేయించుకోవాల్సి ఉంటుంది.